తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నమ్మదగిన దేవానికి వందనాలు, స్తుతి, స్తోత్రములు. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా లెక్కించి ఈ ఫిబ్రవరి మాసంలో 3వ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ సన్నిధిలో నీ జీవవాక్యాన్ని ధ్యానించుటకును నీ జీవవాక్యం ద్వారా బలపడటకు సహాయం చేస్తున్నందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్య పరిచర్యలో నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించండి. ప్రతి దైవజనుడిని నీ శిలవచాన్ని మరుగుపరిచి, మేము కాదు ప్రభు మాట్లాడేది, నీవు మాత్రమే మాట్లాడు దేవుడు కనుక నీ స్వరమును ప్రతి ఒక్కరము వినగలటకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, సహాయం చేయండి, కనికరించండి. ఉపవాస దినముల కంటే ముందు ఆదివారము, మరి పునరుద్ధాన పండుగకు ముందు 7వ ఆదివారంలోనికి మేము ప్రవేశించి ఉండగా ఈ ఆదివారం యొక్క ప్రత్యేకతను మేము జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృపాభాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ, మరి మనం త్వరలో అనగా ఒక 3 రోజులలో లెంట్ దినాల్లోనికి మనం ప్రవేశిస్తున్నాం, అనగా ఉపవాస దినాల్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. కనుక ముఖ్యంగా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి దేవుడు మనకి ఈ యొక్క ఆదివారం యొక్క ప్రత్యేకతను గ్రహించాడు. ఈ ఆదివారం యొక్క ప్రత్యేకతను మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆదివారం యొక్క ప్రత్యేకత అని అన్నప్పుడు ఈ వారం యొక్క అంశం ఏంటో చెప్తానని మీకు. మానవాళిని విమోచించు క్రీస్తు. క్రైస్ట్ ఈజ్ ద రిడీమర్. ఎందుకు అంటే మానవులందరూ కూడా బంధకాలు ఉన్నారు. ఈ బంధకాలు ఉన్న వారిని విడిపించడానికి విమోచకుడిగా యేసు ప్రభు వచ్చాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంశం ఏంటంటే మానవాళిని విమోచించు క్రీస్తు డాష్ పెట్టేసి అక్కడ దైవిక ప్రేమ అందరినీ హత్తుకొనును. దైవిక ప్రేమ అందరినీ హత్తుకొనును. దైవిక ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మానవాళి యొక్క విమోచన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు విమోచకుడు దైవిక ప్రేమను అందరికీ పంచిపెట్టినవాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనికి బైబుల్ వాక్యాలు మళ్ళీ రాసుకోండి దయచేసి. మొదటి బైబుల్ పాఠము యోనా గ్రంథము 4వ అధ్యాయము. యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు. యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు. కీర్తన గ్రంథము 107వ కీర్తన 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. కీర్తనలు 107వ కీర్తన 1వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములు. 2వ బైబుల్ పాఠము మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. సువార్త పాఠము మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఈ 4 బైబుల్ పాఠాలను అనుసరించి అంశం మరొకసారి చెప్తాను. మానవాళిని విమోచించు క్రీస్తు హైఫన్ పెట్టేసి దైవిక ప్రేమ అందరినీ హత్తుకొనును. ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే మనము మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత క్రీస్తు విమోచకుడు అని చెప్పేసి అన్నాం కదా. క్రీస్తు విమోచకుడు అన్నప్పుడు మానవాళిని విమోచించు క్రీస్తు అనేసి ఉన్నది. అక్కడ మానవాళిని విమోచించు క్రీస్తు అంటే అర్థం ఏంటంటే, మనము యేసుక్రీస్తు ప్రభు మరి అందరికీ దేవుడు అని చెప్పి మనం అపోస్తల కార్యంలో చూస్తున్నాం కదా. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. అక్కడ మనం చూసినట్టయితే యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని చెప్పి చూసినప్పుడు అపోస్తల కార్యంలో మరి యేసు ప్రభు అందరికీ దేవుడు. క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఫర్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు చూసి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్టయితే మరి మానవాళి అనేటువంటి మాట వాడబడ్డది.
తర్వాత దైవిక ప్రేమ అందరూ అనేటువంటి మాట ఉంది. ఈ రెండు మాటల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మానవాళి అనే మాట ఒకటి ఉంది, అందరూ అనేటువంటి మాట ఉంది. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడేటువంటి ఒక మాట ఏంటంటే, నెంబర్ 1 దేవుని జనులు, దేవుని ప్రజలు. ఓకేనా? నెంబర్ 1 దేవుని ప్రజలు. నెంబర్ 2 అన్యజనులు, దేవుని జనులు, అన్యజనులు, సమస్త జనులారా చప్పట్లు కొట్టండి అన్నట్టుది కదా. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే సృష్టి మొత్తం కూడా దేవుని యొక్క సృష్టి అయినప్పుడు మానవాళి మొత్తం కూడా దేవుని యొక్క స్వరూపం ముందు మాత్రమే చేయబడ్డది. ఆదాము ద్వారానే నరులు ఉద్భవించారు కనుక అందరం కూడా మానవాళిలో ఉన్నటువంటి వాళ్ళము, మనందరినీ కలిపే మానవాళి అని చెప్పేసి అన్నారు. యేసు ప్రభు మానవాళిని విమోచించు క్రీస్తు అంటే యేసు ప్రభు ఏ ఒక్కళ్ళ కొరకో, ఒక జనాంగం కొరకు, ఒక వంశం కొరకు, ఒక తెగ కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ ఆయన విమోచించాల్సినటువంటి విషయం అంటే మానవాళిని అందరినీ కూడా విమోచిస్తున్నాడు. అంటే అన్యజనులు, ఇజ్రాయేలీలు, దేవుని ప్రజలు, ఇవి కాదు. దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరినీ విమోచిస్తున్నాడు. అందరినీ విమోచించే దేవుడు. ఇక్కడ మనము ఈ విమోచన కార్యం ఎవరిదంటే అందరికీ సంబంధించింది. ఒక్క మానవులకి, ఒక ఇజ్రాయేలుకు మాత్రమే కాదు, సర్వమానవాళికి. కాబట్టి ఈ సర్వమానవాళిని విమోచించేటువంటి క్రీస్తు లేదా దైవిక ప్రేమ అందరికీ సమానంగానే ఉంది. దైవిక ప్రేమ దేవుడు ఒక జనాంగాన్ని ప్రేమించి మిగిలిన వాళ్ళని మరి వెళ్ళగొట్టేటువంటి దేవుడు కాదు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఈ అంశాన్ని అక్కడ నేను మీకేం చెప్తా అంటే మానవాళి అనేటువంటి మాట, తర్వాత దైవిక ప్రేమ అందరినీ హత్తుకొను, అందరూ అనేటువంటి మాట, అందరూ లేదా మానవాళి. ఇక్కడ మనం చూస్తే దేవునికి అందరము సమానమే. దేవుడు పక్షపాతి కాడు అని ఉంటుంది. అవునా? దేవుడు పక్షపాతి కాడని చెప్పి నాకు తెలుస్తుంది అంటాడు. ఎందుకు అనంటే దేవుడు పక్షపాతి కాడు. ఎందుకు అనంటే ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు 7 అంశాలు, 7 రెఫరెన్స్లు నేను మీకు చెప్తాను. ఆ తర్వాత దేవుని వాక్యంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మళ్ళీ మీరు రాసేటప్పుడు ఏం చేయాలంటే నేను ఏదైతే చెప్తానో దానిపైన అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసినప్పుడు మీకు దాని గురించినటువంటి ప్రసంగం చేయడానికి సహాయకారిగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే మానవాళి అనేటువంటి మాట మనం చూస్తున్నాం, తర్వాత అందరూ అనే మాట చూస్తున్నాం. ఓకే కదా? విమోచన అనే మాట చూస్తున్నాం, ప్రేమ అనే మాట చూస్తున్నాం. మానవాళిని విమోచించు క్రీస్తు, అక్కడ మానవాళి అనే మాట ఉంది, విమోచన మాట ఉంది, క్రీస్తు అనే మాట ఉంది. ఇక్కడ చూస్తే దైవిక ప్రేమ అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమకి ఇంకో మాట ఏంటి? అగాపే, ఎవర్ లాస్టింగ్ లవ్ కదా. అగాపే అనే మాట దేవుని ప్రేమకి అగాపే అని వాడబడ్డది. అగాపే అనే మాట దేవుని ప్రేమ అయితే, దేవుని ప్రేమ సృష్టి మొత్తానికి అందరికీ ఉంది తప్ప ఒక్కరికి పరిమితమైనటువంటి మాట కాదు. కాబట్టి దైవిక ప్రేమ అందరినీ హత్తుకొనును. ఇక్కడ మానవాళిని విమోచించు క్రీస్తు, దైవిక ప్రేమ అందరినీ హత్తుకొను. దైవిక ప్రేమ ఎవరికంటే ఈ దైవిక ప్రేమ ఎవరయ్యా అంటే యేసయ్య అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీరు వాక్యంలో ఉన్నటువంటి 7 అంశాలు నేను మీకు చెప్తాను. ఆ 7 రెఫరెన్స్లు మీరు రాసుకున్న తర్వాత అప్పుడు మీకు మొదటి పాఠం, రెండవ పాఠం, మూడవ పాఠం కీర్తన గ్రంథం గురించి నేను మీకు చెప్తాను. ఓకే కదా? ఇక్కడ 7 విషయాలు మనం చూసినట్టయితే దానికంటే ముందుగా ఏం రాస్తారంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం రాసుకోండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. అక్కడ ఏం చెప్తాంటే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు వచ్చనని ఉంటుంది. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా
విమోచనకు ఏం చేస్తున్నాడు? క్రయధనంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అంటే విమోచించాలి అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా క్రయధనం చెల్లించాలి. క్రయధనము అంటే క్రయము, విక్రయము, కొనుక్కోవడం, క్రయించడం. క్రయం అంటే కొనుక్కోవడం. క్రయధనం అంటే విమోచించాలి అంటే క్రయధనం చెల్లించాలి. క్రయధనం అంటే బంధకాల్లో ఉన్నటువంటి వారిని విమోచించాలనుకున్నప్పుడు వారికి కొంత వెల చెల్లించి ఆ బంధకాల నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావాలి. బంధకాల నుంచి బయటికి తీసుకొని రావాలంటే వెల చెల్లించాలి. ఆ వెల చెల్లించాలంటే ఏం చెల్లించాలంటే తన ప్రాణంను దారపోసాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అంటే తన ప్రాణం పెట్టడానికి కొరకే పుట్టాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఒకసారి మీరు కీర్తనలు 130వ కీర్తన చూడండి. ఒకసారి 130వ కీర్తన ఒకసారి చదువుతాను మీకు చూడండి. కీర్తనలు 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఎవరి దగ్గర విమోచన దొరుకుతుందంటే సంపూర్ణ విమోచన దేవుని యొద్ద దొరుకుతుందని చెప్పేసి అక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే విమోచన క్రయధనం అన్నప్పుడు అక్కడ మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. లేవియాకాండంలో మీరు ఒకసారి చూడండి దయచేసి. లేవియాకాండము మరి 17వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. లేవియాకాండము సంఖ్యాకాండం లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనం. అక్కడ నేను చదువుతాను చూడండి. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణం. ఇక్కడ మీరు జాగ్రత్త చూసినట్టయితే ఆ యెషయా గ్రంథం 53:12 ఏం చెప్తుంటే ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ప్రాణం అంటే లేవియాకాండం ప్రకారంగా రక్తమే ప్రాణం. కాబట్టి ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ఏమంటే పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచర్య చేయటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చెను. ప్రాణమునకు ఇంకో పేరు ఏంటంటే రక్తము. ఇదిగో మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన వలన నా రక్తము. అక్కడ ఒక మాట ఉంది, మీ కొరకును అనేకుల కొరకును. అంటే మానవాళి అని పెట్టుకోండి. అనేకులు అనే మాట ఏముందంటే మానవాళి కొరకును. మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన వలనైనా నా రక్తము. ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే మానవాళిని విమోచించు క్రీస్తు ఏం చేశాడు, ఎట్లా విమోచించాడంటే ఆయన తన ప్రాణమును పెట్టి, విమోచన క్రయధనంగా తన ప్రాణమును పెట్టి, తన ప్రాణం ద్వారా మనకు విమోచన వచ్చింది. మనం ఇప్పుడు విమోచించబడ్డాము అని అంటే అర్థమైందంటే యేసయ్య తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. ఏలయనగా మరణం నొందినట్లు ఆయన తన ప్రాణమును మన కొరకు ధారపోసెను. ఇక్కడ తన ప్రాణమే విమోచన క్రయధనం. అందుకే యెషయా గ్రంథము 53:5 చెప్తాడు, మన అతిక్రమ క్రియల్ని బట్టి అతడు గాయపరచబడను, మన దోషమును బట్టి అతడు నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది కాదు, కలుగుచున్నది. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే మానవాళిని విమోచించే క్రీస్తు అంటే మళ్ళీ చెప్తాను అభిషక్తుడు ఇంకో పేరు అంటే రాజు.
యేసయ్య ఒక రాజుగా ఏం చేశాడంటే మన విమోచన కొరకు క్రయధనంగా తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. మన కొరకు అనగానే అర్థం ఏంటంటే మీ కొరకును అనేకుల కొరకు అంటే సర్వమానవాళి కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే దైవిక ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. యేసయ్య యొక్క రక్షణ కార్యము, యేసయ్య యొక్క విమోచన కార్యము మనకు, మన పిల్లల పిల్లలకు, మన తరములకు, రాబో తరములకు ఆయన చేసినటువంటి బలియాగం. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఒక్కొక్క మాట నేను మీకు చెప్పి నేను వాక్య సందేశాలకు నడిపిస్తాను. మొదటిగా మనం ఏం చేస్తామంటే పాయింట్ నెంబర్ 1 రాసుకోండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా, అది యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే దేవుడు లోకమును ప్రేమించాడు అంటే మానవాళి అందరినీ కూడా విమోచించడం కొరకు యేసుక్రీస్తుని లోకాన్ని పంపించడం కొరకు ముందు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని లోకాన్ని పంపించక ముందు దేవుడు లోకమును ప్రేమించాడు. లోకమును ప్రేమించాడు దేవుడు అంటే అర్థమేంటే నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కనుకనే నశింపక నిత్యజీవం పొందినట్లు యేసయ్యను మనకు అనుగ్రహించాడు. మళ్ళీ చెప్తాను, ఇశ్రాయేలు కొరకు అనుగ్రహించలేదు కానీ మానవులందరి కొరకు ఆయన్ను విమోచన క్రయధనంగా అనుగ్రహించాడు. కాబట్టి మొదటి పాయింట్ ఏం రాస్తారంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన యందు విశ్వాసముంచు ప్రతివాడు అనే మాట అండర్లైన్ చేసుకోండి. ప్రతివాడు అంటే దైవిక ప్రేమ అందరినీ హత్తుకొని, అందరూ అంటే ప్రతివాడు, ఎవ్రీవన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఎవ్రీవన్, ఎంబ్రైజింగ్ ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరిని. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన మందు విశ్వాసముంచు ప్రతివాడు అనే మాట అండర్లైన్ చేసుకున్నట్టయితే లోకాన్ని ప్రేమించిన దేవుని ప్రేమ ఎవరికయ్యా అంటే ప్రతి వాడికి అని చెప్పి మనం అండర్లైన్ చేసుకుందాం. లోకము అని చెప్పి అండర్లైన్ చేసుకుందాం, ప్రతివాడు అనే మాట కూడా అండర్లైన్ చేసుకుందాం. రెండో పాయింట్ వచ్చేసి లూకా సువార్త 2:10 ఆ దూత, లూకా 2:10, ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. లూకా 2:10. అక్కడ మీరు ఏం చేయాలంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. ఎవరికి సంతోషం అంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే కొంచెం మీరు జాగ్రత్త, ప్రజలందరికీ, గొర్రెల కాపర్లకు మాత్రమే సంతోషం కాదు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. అంటే అర్థమేంటే దేవుని యొక్క రక్షణ కార్యము సర్వమానవాళికి తప్ప ఒక్కళ్ళకి, ఇద్దరికి, గొర్రెల కాపర్లకు మాత్రమే కాదు, ప్రత్యక్షమైంది, దేవదూత ప్రత్యక్షమైంది గొర్రెల కాపర్లకే. కానీ సంతోషకరమైన సువర్తమానం ఎవరికయ్యా అంటే ప్రజలందరికీ అక్కడ చూడండి, ప్రజలందరికీ కలగబోవు అంటే ఇశ్రాయేలు ప్రజలు కాదు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. సంతోషం వేరు, మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి అంటే దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఇది రెండో పాయింట్, లూకా సువార్త 2:10. అక్కడ మీరు ఏం చేయాలంటే ప్రజలందరికీ కలగబో అనే మాట రాసుకోవాలి. మొదటి దాంట్లో ఏం రాశారు, లోకమును అనే మాట, తర్వాత ప్రతివాడు అనే మాట అండర్లైన్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2లో ప్రజలందరికీ కలగబో అనే మాట అక్కడ రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. మూడవ పాయింట్ ఏంటంటే యోహాను సువార్త 1:9.
యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుల్ని వెలిగిస్తుంది. ఆ నిజమైన వెలుగు ఎవరంటే యేసయ్య అని చెప్తున్నాను. యోహాను ఏం చెప్తాంటే, నేను ఆ వెలుగు నుంచి సాక్ష్యం చెప్పడానికి వచ్చా అంటాడు. 8వ 7వ ఆ వెలుగు నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగిస్తుందని చెప్పి బాప్తిసమిచ్చి యోహాను యేసయ్యని గురించి చెప్పిన మాట అది. అక్కడ మనం చూస్తే ఎవరయ్యా ఆ నిజమైన వెలుగు అంటే యేసు క్రీస్తు ప్రభువే నిజమైన వెలుగు. ఆ నిజమైన వెలుగు యొక్క లక్షణం ఏంటంటే లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తుంది. ప్రతి మనుషుడు అనే మాట కాడ నీవు నేను ఒక మాట అర్థం చేసుకోవాలి. ఇందాక కూడా నేను మీకు చెప్పాను కదా, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారుని పుట్టిన వానిందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు అనే మాట చూడండి. ఆ ప్రతి వాడు అనే మాటకి, ప్రతి మనుషుడు అనే మాటకి అర్థం ఏంటంటే వాడు చిన్నవాడు కావచ్చు, యవనస్తుడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, ఇంకా కురు వృద్ధుడు కావచ్చు, సావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి ముసలివాడు కావచ్చు. ఇక్కడ ఏం చెప్తా అంటే నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు, చూడండి నిజమైన వెలుగు ఉండెను అనింది, అది కలిగెను అనట్లేదు. నిజమైన వెలుగు ఉండెను ఆల్రెడీ ఇట్స్ దేర్, అది లోకంలోనికి వచ్చుచు కదా ప్రతి మనుషుడిని వెలిగిస్తుంది. ప్రతి మనుషుడు అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఆ ప్రతి మనుషుడు అనే మాటకు అర్థమంటే కులము లేదు, మతం లేదు, ఏ భేదం కూడా లేదు. కాబట్టి 3వ పాయింట్లో మీరు ఏం చేస్తారంటే యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగిస్తుంది. ప్రతి మనుషుని వెలిగించే వెలుగు కదా, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త. ప్రజలందరూ, ప్రతి మనుషుడు విశ్వసించు ప్రతి వాడు నశించకుండా ప్రతి మనుషుడు, ప్రజలందరూ, తర్వాత ప్రతి మనుషుడు అనే మాట మీరు చూస్తారు. 4వది మనం చూసినట్టయితే ఆ యొక్క యోహాను సువార్త 1:29 మనం చూస్తే యోహాను సువార్త 1:29 యేసు ప్రభువుని చూసి బాప్తిసమిచ్చి యోహాను చెప్తాడు ఏమనంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు అంటే ప్రజలందరినీ, అందరి పాపములు, లోక పాపములు అంటే లోకంలో ఉన్నటువంటి సమస్త జనులు, సమస్త మనుషుల యొక్క పాపాలని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు కనుకనే బొచ్చు కత్తిరించు అని యొద్ద గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు మౌనంగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం 53:6 అక్కడ మనం చూస్తే బొచ్చు కత్తిరించు అని యొద్ద గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన వదకు తేబడ్డ గొర్రె పిల్లగా ఉన్నాడు. ఇక్కడ చెప్తుంటే లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా. అక్కడ మనం అండర్లైన్ చేసుకుంటే లోక పాపములు అనే మాట అండర్లైన్ చేసుకుందాం. అంటే ఇశ్రాయేల్ పాపములు కాదు, లేకపోతే పలానా వాళ్ళ పాపం కాదు, పలానా వంశం, పలానా జనాంగం కాదు, కానీ లోకం పాపమును మోసుకొని పోవే దేవుని గొర్రె పిల్ల ఎవరయ్య అంటే యేసయ్య. కాబట్టి మానవాళిని విమోచించు క్రీస్తు అనే మాటకి సంపూర్ణమైనటువంటి నిర్వచనం ఈ వాక్యం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. దైవిక ప్రేమ అందరికీ, యేసు ప్రభు యొక్క విమోచన కార్యం ఎవరికంటే మనందరికీ అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత మత్తయి సువార్త 11:28 మత్తయి సువార్త 11:28 మనం చూసినట్టయితే అది మనకు బాగా కంటతో వస్తుంది. ఏమంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. సమస్త జనులు అనే మాట వాడాడు అక్కడ. యూదులు కాదు, యూదేతరులు కాదు, సమరయులు మాత్రమే కాదు, సమస్త జనులారా. ఎందుకంటే భారం మోస్తున్నారు. ఏం భారం మోస్తున్నారంటే పాప భారం మోస్తున్నారు, శాప భారాన్ని మోస్తున్నారు కదా. ప్రయాసపడి భారం మోస్తున్న
సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. సామెతలు 16:3 చెప్తాడు, నీ భారము యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నీ ఉద్దేశమును సఫలపరుస్తాడు. అవునా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 7-8 వచనాలు మనం చూస్తే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్ముల గురించి చింతించున్నాడు కదా. చెదరిపోయిన వారికి పేతురు తన పత్రికను రాశాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నీ భారాన్ని నువ్వు మోయలేకపోతున్నావు కనుకనే నీ భారముతో నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే నీ భారము యేసు ప్రభు మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. విశ్రాంతి కావాలంటే యేసు ప్రభు ఇచ్చే విశ్రాంతి నిజమైన విశ్రాంతి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన డబ్బులు ఇస్తే విశ్రాంతిని దయచేసే దేవుడు కాదు. మీరు చూడండి, విశ్రాంతి నిలయం అని ఉంటుంది. విశ్రాంతి నిలయంలో ఫ్రీ అకామిడేషన్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? లేదు. వీ హ్యావ్ టు రిజిస్టర్ అవర్ నేమ్. మన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, మన పేరు అక్కడ రాసుకోవాలి, కొంత చెల్లించాలి అట్లా. కానీ యేసు ప్రభు అన్నాడు, నేనే మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. సమస్యలతో నిండి ఉన్నారా? భారంతో ఉన్నారా? దుఃఖంతో ఉన్నారా? మోయలేనటువంటి భారాన్ని మీ పైన మీరు మోస్తున్నారా? ఒక్కసారి యూ టర్న్ టు జీసస్. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చెప్తాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాం. యేసు వైపు చూస్తూ అనగా సులువుగా చిక్కులు పెట్టు భారమును కదా పాపమును విడిచిపెట్టి అంటాడు కదా. మన భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును మనము విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలని చెప్పి ప్రభువు నిన్ను ఆశపడుతున్నాడు. అది 4వ పాయింట్. 5వ పాయింట్కి వచ్చేసిన తర్వాత 5వ పాయింట్లో మనం చూసినట్టయితే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనేది 5వ పాయింట్ అయితే, 6వ పాయింట్ మనం చూస్తే, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. అది యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో ఉంటుంది. అక్కడ స్పష్టంగా చెప్తుంటే, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడిని కాదు. తండ్రి నాకు అనుగ్రహించిన వాడు తప్పకుండా నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రం త్రోసాను అంటే అర్థం ఏంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నిన్ను త్రోసివేయడు. ఒకసారి మీరు ఆ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట్లో అనేక మంది కూలి వారికి ఆహారం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ బాధపడుతున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను. తండ్రి, నీకు విరోధంగా, పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకుంటే నేను యోగ్యులను కాను, నీ కూలి వాళ్ళలో కనుక నన్ను చేర్చుకో అని చెప్పి నేను అడుగుతాను అని అనుకున్నాడు. అంతే, ఇంకా చెప్పలే. ఆయన దూరం నుండగానే తండ్రి పరిగెత్తుకొని వచ్చి వాడిని హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇది నేను మీకు చాలాసార్లు చాలా ప్రసంగాల్లో నేను మీకు చెప్పాను. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఆ కుమారుడు ఎటువంటి స్థితిలో వస్తున్నాడంటే, అనేక దినం నుంచి స్నానం లేదు వానికి. పందులు తినే పొట్టు దగ్గర ఆయన జాబ్ చేస్తున్నాడు. అవునా? అటువంటి దుర్వాసనతో ఉన్నటువంటి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని హత్తుకున్నాడు. దైవిక ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. ఎందుకంటే అది ప్రేమ కాబట్టి, అది దీర్ఘకాలం సహిస్తుంది కాబట్టి, అది దయ చూపిస్తుంది కాబట్టి, అది త్వరగా కోపపడదు కాబట్టి, అది మత్సరపడదు కనుక, అపకారమును మనసులో ఉంచుకోదు కాబట్టి, అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. కాబట్టే ఆ దైవిక ప్రేమ, ఆ యొక్క తండ్రి ప్రేమ ఆ యొక్క తప్పిపోయిన కుమారుని హత్తుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా మీరు ప్రేమను గురించి చూస్తే
మనందరికీ తెలిసినటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. అక్కడ మనము 8వ వచనం మనం చూస్తే, ప్రేమ శాశ్వత కాలం ఉండును. అది దయ చూపిస్తుంది, మత్సరపడదు, గర్వపడదు, డంబంగా ప్రవర్తించదు, అపకారంను మనసులో ఉంచుకోదు. ఇంకా మీరు అన్ని విషయాలు అక్కడ చూడండి. ఈ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి లేచి తండ్రి వద్దకు వస్తుంటే, తండ్రి మీద పడి, ప్రేమించేటువంటి తండ్రి, ప్రేమకు సాదృశ్యమైన తండ్రి అతన్ని హత్తుకున్నాడు. దైవిక ప్రేమ పందులు తిన్నే పొట్టు దగ్గర ఉన్నటువంటి నిన్ను కూడా హత్తుకోవడానికి సమర్థుడు. ఆయన హత్తుకునే దేవుడు, ప్రేమించే దేవుడు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే అక్కడ ఏమనంటే, నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను కదా. కనాను స్త్రీ వచ్చింది, తన కుమార్తెను బాగు చేయమంది, దెయ్యం పట్టిందంటే, ఇదిగో మాట చొప్పున ఆమెను కనికరించాడు. రక్తస్రావం గల స్త్రీ వచ్చింది, స్వస్థపరిచాడు. సమరయుడు వచ్చాడు, కుష్ఠరోగి, 10 మందితోటి ఆయన్ని స్వస్థపరిచాడు. అంటే అర్థమంటే దైవిక ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. నువ్వు ఆయన యుద్ధకు వస్తే చాలు, నా యుద్ధకు రండి, నా యుద్ధకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేనని చెప్పి 6వ పాయింట్ ఉంది. 7వ పాయింట్ చివరిగా మనం చూస్తే జాగ్రత్త చూడండి. 7వ పాయింట్ ఏమంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 28:19లో మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించాలని చెప్పి మార్కు సువార్తలో చెప్తే, మార్కు 16:10 చెప్తే, ఇక్కడ ఏంటంటే, మీరు సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి, అనగా యేసు నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పి చెప్తా. అంటే సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. అక్కడ మీరు ఏం చేయాలంటే సమస్త జనులు అనే మాట అండర్లైన్ చేసుకోవాలి. ఒక్కొక్క మాట నేను మీకు చెప్పి ముగిస్తాను, ఓకే కదా. నెంబర్ 1లో దేవుడు లోకమును అండర్లైన్లో, ప్రతివాడు అనే మాట అండర్లైన్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 2లో ప్రజలందరికీ కలగబోనప్పుడు ప్రజలందరికంటే అందరికీ అనే మాట జ్ఞాపకం చేసుకుందాం. నిజమైన వెలుగు ఉండదు, అది ప్రతి మనుషుని వెలిగిస్తుంది. ప్రతి మనుషులను అండర్లైన్ చేసుకుందాం. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే లోకము అనేటువంటి మాటని అండర్లైన్ చేసుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులు అనే మాట అండర్లైన్ చేసుకుందాం. నెంబర్ 6, నా యొద్దకు వచ్చు వారిని, వాడు ఏ కులమోడు, ఏ మతమోడు, ఏ ధనవంతుడు, పేదోడు, కర్రోడు, ఎర్రోడు కాదు, ఇవన్నీ కాదు. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే, నువ్వు ఉన్న స్థితిలో నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే ప్రభు నిన్ను తప్పకుండా చేర్చుకుంటాడు. తర్వాత ప్రభు మనందరికీ ఇచ్చినటువంటి ద గ్రేట్ కమిషన్ అండ్ కమాండ్ ఏంటంటే, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. అంటే ఏ ఒక్కరిని కూడా మీరు వదిలిపెట్టొద్దు, లోకమంతటికి కూడా సువార్త ప్రకటించండి. సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. అప్పుడు వారికి బాప్తిసం ఇవ్వండి. శిష్యులకు బాప్తిసం ఇవ్వమన్నాడు, సంఘస్థులకు కాదు. బాప్తిసం ఎవరికంటే శిష్యులకి అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ మనము కొన్ని విషయాలు ఇక్కడితో మనం ఆపేసి 7 పాయింట్లు కూడా మనం రాసుకుందాం. ఈ 7 పాయింట్లతో పాటు ఇప్పుడు మీరు అడిగినట్టుగా, అయ్యా మరి బైబిల్ పాఠాల్లోంచి కూడా కొన్ని విషయాలు మాకు చెప్పండి అని చెప్పేసి అని చాలామంది సేవకులు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. కనుక ఇప్పుడు మీకు బైబిల్ పాఠాల్లో ఉన్నటువంటి 4 బైబిల్ పాఠాలు ఉన్న విషయాలను మీకు చెప్తాను. మొదటిగా మనం చూస్తే యోనా గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్టయితే దేవుడు యోనాని కన్విన్స్ చేస్తున్నాడు. అంటే యోనాని ప్రయత్నిస్తున్నాడు, దేవుడు యోనాని మందలిస్తున్నాడు, దేవుడే యోనాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనము దీని అంతటి సూత్రం ఏంటంటే, ఆ యొక్క 3వ అధ్యాయము 10వ వచనం, నినివే వారు తమ చెడు నడతలు మాని పశ్చాత్తాప్తులై కదా దేవుని వైపు తిరిగినప్పుడు బలాత్కారములు మానేసి దేవుడు పశ్చాత్తాప్తుడై తాను చేదునన్న కీడు చేయక మానను అని చెప్పి
3వ అధ్యాయం 10వ వచనంలో లాస్ట్ మాటలో ఉంటుంది. ఈరోజు నేను మీకేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఉపవాస ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్, గాడ్లీ లైఫ్. దైవిక జనులుగా, దైవిక భక్తి కలిగిన వారిగా మనందరం గ్రహించాల్సిన ఒక్కటే మాట అంటే, ఉపవాస ప్రార్థనకు మించినటువంటి శక్తితో కూడిన ప్రార్థన ఇంకొకటి లేదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు తప్పక నీ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు. మళ్ళీ జ్ఞాపకం చేసుకో. కాకపోతే ఆ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు నినివే వాళ్ళు ఏం చేస్తారంటే బలాత్కారంలో మానేశారు, తమ చెడు నడతను విడిచిపెట్టేశారు. అది దేవుడు చూశాడు. ఉపవాసం ఉండడం గొప్ప సంగతి కాదు. ఉపవాసం ఉన్న రోజులు ఉండి తర్వాత రోజు నుంచి మళ్ళీ ఉపవాసానికి విస్తారమైన పాపం చేస్తే అది దేవుని చిత్తం కాదు. జాగ్రత్త మనం ఆలోచన చేసినట్టయితే ఉపవాసం ఉండాలి, ఉపవాస ప్రార్థన చేసుకోవాలి, కానీ చెడు నడతను విడిచిపెట్టాలి. సామెతలు 28:13 ఏం చెప్తాడు? అతిక్రమంలో దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొనాలి, విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే దేవుడు తన యొక్క సన్నిధిలో ఎవరిని చూస్తారంటే నినివే వారు ఉపవాసం ఉండడానికి టిక్కు పెట్టలేదు. అక్కడ ఉపవాసం కంటే ముందు తమ చెడు నడతలను మానేసి, తమ బలాత్కారములను మానివేసి, గోనె పట్ట కట్టుకొని వారు చిన్నలేమి, పెద్దలేమి, గనులేమి, పశువులేమి అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. దేవుడు చూసి పశ్చాత్తాపతుడయ్యాడు. అంటే భూలోకంలో జరిగే ఉపవాసం పరలోకంలో కార్యాన్ని జరిగిస్తుంది. అంటే భూలోకంలో నువ్వు చేసే ఉపవాసము పరలోక రాజ్యంలో దేవుని కార్యాన్ని జరిగిస్తుందని చెప్పి, అంటే ఉపవాస ప్రార్థనకి ఎంత శక్తి ఉందో సేవకులుగా మనం గ్రహించుదాం, సహోదరులుగా మనందరం గ్రహించాలి. మళ్ళీ చెప్తాను, ఉపవాసం అనేది ఎదుటివారిని చూసి నేర్చుకునేది కాదు. ఉపవాసం అనేది వ్యక్తిగతమైంది. ఉపవాసం అనేది రహస్యమైంది. ఉపవాసం అనేది దైవికమైంది. గాడ్లీ ఫాస్టింగ్ చేయాలి. మళ్ళీ చెప్తానంటే, ఉపవాస దినాలకు వచ్చేస్తున్నాం కాబట్టి నేను ఇంత స్పష్టంగా మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. నీవంటూ ఉపవాసం చేస్తే మనుషులందరికీ కనబడాలని కాదు, నీ ఉపవాసము తప్పకుండా ఇట్స్ ఎ సీక్రెట్, ఇట్స్ ఎ పర్సనల్, ఇట్స్ నాట్ అన్ ఇమిటేషన్. ఎవరిని చూసి నువ్వు ఉపవాసం ఉండొద్దు. నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. నీ దుర్మార్గతను నువ్వే విడిచిపెట్టాలి. నీ బలాత్కారాల్ని నువ్వే మానుకోవాలి. అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. వాడిని ఒప్పుకోవాలంటే ఎవరి పాపాలని వాళ్ళే ఒప్పుకోవాలి, ఎవరి యొక్క దుర్మార్గతను వాళ్ళే విడిచిపెట్టాలి. దేవుడు నినివే పట్టణస్తులందరినీ కూడా, అక్కడ ఎంతమంది ఉన్నారంటే 1,20,000 మంది ఉన్నారు. 120,000 మంది అంటే 1,20,000 మంది కుడి ఎడమలు తిరగనటువంటి కదా, అంత విస్తారమైన జనంను అంతమంది ఉపవాసం ఉన్నారంటే దేవుడు ఎంత సంతోషించాడు. 1,20,000 మంది ఒకేసారి ఉపవాసం ఉంటే అసలు ఎంత దైవ కార్యం జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. అక్కడ కూడా మనం చెప్తాను ఏంటంటే, దానికి ముందుగా చెప్తానంటే, యోనాని 3 దినములు చాప గర్భంలో మంచి ఉపవాస ప్రార్థన చేపించాడు దేవుడు. యోనాని ముందు నలగొట్టాడు. 3 దినముల ప్రయాణం అంతా నినివే పట్టణం యొక్క వైశాల్యత అయితే యోన 1 దినమే సువార్త ప్రకటించాడు. ఆ 1 దినం సువార్త 1,20,000 మందికి చేరి వారందరూ కూడా ఉపవాసం ఉండి అందరూ తమ దుర్మార్గతను మానుకొని అందరూ బలాత్కారం మానేసుకున్నప్పుడు దేవుడు అందరినీ రక్షించాలని అనుకున్నాడు. అంతే. ఈ మాట విన్నప్పుడు మీకేం గుర్తు రావాలంటే,
సొదొమ గొమొర్రాల గురించి మనం గుర్తు రావాలి. అయ్యా 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, ఒకవేళ 20 మంది ఉంటే, ఒకవేళ 10 మంది ఉంటే, అయినా ప్రేమిస్తున్నా ఆయననే ఆ పట్టణాన్ని కాపాడుతుంటే అక్కడ 10 మంది కూడా లేరని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయినాయి. సొదొమ గొమొర్రాలకి పూర్తి విరుద్ధంగా ఉంది నినివే పట్టణం. ఈ నినివే పట్టణము 1,20,000 మందితో, పశువులతో ఉపవాసం ఉండే పట్టణంగా పేరు పొందింది. నినివే మహాపట్టణము. అదేం పట్టణం అంటే నా భాషలో చెప్తాను, ఉపవాస పట్టణము. దుర్మార్గతను విడిచిపెట్టినటువంటి పట్టణం, బలాత్కారాలు మానివేసిన పట్టణం, గోనెపట్ట కట్టుకున్న పట్టణం. ఇంకా మీకు చెప్పాలంటే దేవుని హృదయాన్ని కదిలించిన పట్టణం ఏంటంటే నినివే పట్టణం. ఇదంతా యోనా చూస్తున్నాడు. చూసి ఏమనంటే కోపగించుకుంటున్నాడు, మళ్ళీ కోపగించుకుంటున్నాడు. నేను చచ్చిపోతా అంటున్నాడు. దేవునితో గోజాడుతున్నాడు. అయ్యా లేదు, నువ్వు ఇట్లా చేస్తావు నాకు తెలుసు, నేను అందుకే అక్కడికి రాలేదు, నేను పవన్ అని చెప్పి నేను తర్షీష్కి వెళ్ళిపోతున్నా, మళ్ళీ నువ్వు నన్ను పట్టుకొచ్చావు, నన్ను చంపేసాయి అంటున్నాడు, నేను చచ్చిపోతా అంటున్నాడు, నాకు చావు మేలంటున్నాడు. ప్రభు అంత తేలిగ్గా చంపేస్తాడా? వెంటనే అక్కడ సొర చెట్టు పుట్టించాడు. అంత అయిపోయింది. మళ్ళీ యోనకు కోపడుతున్నాడు. యోన పశ్చాత్తాపడుతున్నాడు. యోన పశ్చాత్తాపం, వాళ్ళు మారు మనసు పొందినందుకు ఈయన బాధపడుతున్నాడు. ఉపవాసం ఉన్నందుకు బాధపడుతున్నాడు. వాళ్ళు బాగుపడుతున్నారు. సంతోషించాల్సిన యోన ఆయన కోపగిస్తున్నాడు. ఆ సొర చెట్టు యొక్క ఉపమానం కాదు అది, క్షమించండి నన్ను, అది యథార్థంగా జరిగినటువంటిదే. ఎందుకంటే యేసు ప్రభు కూడా యోనాలాగా 3 దినములు భూగర్భంలో ఉంటాడని చెప్పాడు. అక్కడ నిజమైన సొర చెట్టే మొలిసింది. అది మొత్తం సూర్యుని నుండి యోనాకు నీడగా వచ్చింది. ఆ నీడ పుట్టింది. అక్కడ చెప్తుంటే నువ్వు పుట్టించకుండా ఉన్నటువంటి సొర చెట్టు పుట్టి పెరిగి నీడిచ్చి ఇది చేస్తే నువ్వు ఇంత చేస్తున్నావు కదా, మరి కుడి ఎడమలటువంటి మరి 120,000 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి నినివే వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఈరోజు దేవుడు సర్వ మానవాళిని మరి విమోచించేటువంటి క్రీస్తు. దైవిక ప్రేమ 1,20,000 మందికి సమానంగానే ఉంది. ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ లేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఏంటంటే అక్కడ నినివే పట్టణస్తులు అందరూ కూడా కదా, యోనా కోపాన్ని గురించి నేను మీకు కొన్ని వాక్యాలు చెప్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఏముంటుందంటే, యాకోబు 1:20లో నరుని కోపము కదా దేవుని నీతిని ఆరోపించదు అని ఉంటుంది. యాకోబు 1:20 వచనం. ఎఫెసీ 4:26లో కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండొద్దు అంటాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం కీర్తనలు 30వ కీర్తన 5వ వచనంలో ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోనా కోపము దేవుని నీతికి సరిపోదు. ఒకవేళ కోపపడ్డా కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు సమాధాన పడిపోవాలి. అది ఎవరైనా సరే, నీవు నేను సేవకులుగా నేర్చుకోవాల్సింది ఇదే. నీకు ఒకవేళ కోపం ఉంటే ఉండొచ్చు, కానీ సంవత్సరాల తరబడి కక్షలు పగలు తీర్చుకునేటువంటి కోపం ఉండకూడదు. ఒక గొప్ప దైవజనుడు నా మీద 3.5 సంవత్సరాలు పగబెట్టుకొని ఉన్నాడు, నలగొట్టాడు. చివరికి ఆయన పశ్చాత్తాపడుతూ మా అక్క దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అమ్మా మీ అన్నయ్యని చాలా హింస పెట్టిన అమ్మ అని. పోన్లేండి అయ్యా పర్వాలేదు, మా తమ్ముడు ఇప్పుడు మంచిగా బ్రతుకుతున్నాడు కదా అని చెప్పేసి అని మా అక్క జవాబు చెప్పింది. ఏం చేశాడు తెలుసా? కడుపు మీద కొడితే కొట్టాడు, వీపు మీద కొట్టాడు, బ్రతుకు మీద కొట్టాడు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ భారం మోస్తున్నా,
లెటస్ టర్న్ టు గాడ్. నినివే పట్టణస్థుల యొక్క పాపాలు క్షమించిన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించడానికి సమర్థుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 2 మనం చూస్తే మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము అక్కడ మనము 4వ వచనంలో మనం చూస్తున్నాం. మనుషులందరూ రక్షణ పొందాలని చెప్పి యేసయ్య ఆశ. చూడండి, మనము క్షేమంగా ఉన్న నిమిత్తము ఏది ఆ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే మనము క్షేమంగా ఉండడం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనం ఏంటంటే విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలని చెప్తూ 4వ వచనం చెప్తుంటే మనుషులందరూ రక్షణ పొందాలి. మానవాళిని విమోచించేటువంటి యేసు ప్రభు యొక్క అభిలాష, ఆశ ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. దైవిక ప్రేమ అందరినీ హత్తుకుంటుంది. రక్షణ పొందడానికి అందరి కొరకు రక్తాన్ని చిందించాడు యేసయ్య. ఆ తర్వాత మనం చూస్తే విమోచన క్రయధనంగా తనను తానే అప్పగించుకున్నట్టుగా అదే 2వ బైబిల్ పాఠంలో మనం చూస్తున్నాం. 6వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన తను వచ్చినటువంటి పర్పస్ అంటే విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకున్నాడు. ఇది 2వ బైబిల్ పాఠంలో యేసు ప్రభు యొక్క సంకల్పం మనుషులందరూ రక్షించబడాలి, అందరి యొక్క విమోచన కొరకు క్రయధనంగా తన్ను తాను అప్పగించుకున్నట్టు మనం చూస్తున్నాం. సువార్త పాఠంలోకి వచ్చే వరకు మార్కు సువార్తలో మనం చూస్తున్నాం, నేను పాపుల్ని పిలవచ్చాను కానీ నీతిమంతుని పిలవడానికి రాలేదు. రోగం ఉన్నవాడికే వైద్యుడు కానీ రోగం లేని వాడికి, ఆరోగ్యవంతునికి వైద్యంతో పని లేదు అని చెప్తా. అంటే అర్థమంటే కృంగిపోయిన వారిని, మరణ పడక మీద కొట్టుమిట్టాడుతున్న వారిని, సమాధానం లేకుండా చితికిపోయిన జీవితాలతో ఆత్మహత్యలు చేసుకునే వారిని దేవుని ప్రేమ తాకి రక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా మనం చూసినట్టయితే కీర్తన గ్రంథంలో మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో 107వ కీర్తన 1వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉంది. కీర్తన గ్రంథంలో 3 విషయాలు చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథంలో 107వ కీర్తనలో 6వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి, 13వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి, తర్వాత 19వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ మనం చూస్తే వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి కష్టాలన్నింటిలో కూడా వారిని విడిపించెను. తర్వాత 7వ వచనం ఏమంటే వారు ఒక చక్క నివాసపురంలో చేరినట్లు వారిని నడిపించెను, విడిపించెను, తర్వాత నడిపించెను. తర్వాత 13వ వచనంలో మనం చూస్తే చూడండి, 107వ కీర్తన 13వ వచనం మనం చూద్దాం. ఒకసారి మీ కొరకు నేను చదువుతాను. 107వ కీర్తన 13వ వచనాన్ని మనం చూస్తే వారు కష్టకాలమందు చూడండి 6, 13, 19 కదా. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. అక్కడ ఏమైందంటే చక్కని త్రోవన ఆయన వారిని నడిపించాను. 7వ వచనం చివరి భాగం. ఈ 14వ వచనం చివరి భాగం అంటే మరణాంధకారం నుంచి వారిని రప్పించను. ఇక్కడ 19వ వచనంలో కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. తర్వాత ఏం చేశానంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించను. అక్కడే నడిపిస్తున్నాడు, మరణాంధకారంలో నుంచి వారిని రప్పించాడు, తర్వాత ఇక్కడ విడిపిస్తున్నాడు. అక్కడ మనం జాగ్రత్త చూస్తే నడిపించే దేవుడు ఆయనే, విడిపించే దేవుడు ఆయనే, మరణాంధకారం నుంచి బయటికి రప్పించే దేవుడు ఆయన అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. కాకపోతే అక్కడ నుంచి చేస్తుంటే వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరణాంధకారంలో మరణ భయముల చేత పీడించబడుతున్న మమ్మల్ని నీవు ప్రేమించినందుకని స్తోత్రం. లోకమును ప్రేమించి ప్రతి వాడిని కూడా ప్రభువా నువ్వు నీ యొక్క నిత్య జీవాన్ని పాత్రలు చేస్తున్నందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య, నినివే పట్టణంలోని 120,000 మందిని అనగా 120,000 మందిని అందరినీ నువ్వు ప్రేమించావు ప్రభువా. చిన్నవారు, పెద్దవారు, గనులు, అల్పులు
అందరినీ కూడా నువ్వు హత్తుకున్నందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. మనుషులందరూ రక్షణ పొందాలని విమోచన క్రయధనంగా నీ కుమారునిగా ఈ లోకానికి వచ్చి మా కొరకు ప్రాణాన్ని దారపోసినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్ను నువ్వు అప్పగించుకున్నందుకని స్తోత్రం. కష్టకాలమందు మేము మొరపెట్టినప్పుడు మమ్మల్ని విడిపించావు. ఒక చక్కని ఆశ్రయపురంలోకి మమ్మల్ని చేర్పించి నడిపించావు. మరణాంధకారం నుంచి రప్పించావు, బయటికి రప్పించావు. నీ వాక్యం చేత మమ్మల్ని రప్పించి మమ్మల్ని కాపాడి విడిపించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మేము ఒకరినొకరు ప్రభా ధైర్యపరచుకొని ఉపవాస దినాల్లో ప్రవేశించకముందు నినివే వారిని జ్ఞాపకం చేసుకొని దుర్మార్గతను విడిచిపెట్టి చెడ్డ నడతలను మానివేసి నీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయండి. 40 దినముల కొరకు మాత్రమే కాదు ప్రభా, మా జీవిత కాలం అంతా నీలో బ్రతుట కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సకల దీవెనలు ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 9553831316 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మీకు ఎక్కువ సందేశాన్ని అందించలాగన మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా కానీ దేవుని సేవకునిగా మీ కొరకు సిద్ధంగా ఉన్నానని జ్ఞాపకం చేస్తూ దేవుడు మనందరిని దీవించి మరి లెంట్ సీజన్లో మనల్ని మనం సిద్ధపరచుకొని మనతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.